కరీంనగర్ జిల్లాలో ముందస్తుగా అక్రమ అరెస్టు చేయడం బాధాకరంగా ఉందని ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అరెస్టు చేసిన తమ నేతలను నగరంలోని పోలీస్ స్టేషన్లో తరలించారని, దీంతో వారి ఆచూకీ లభించడం లేదన్నారు. ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇలాంటి అక్రమ అరెస్టులకు ఆటో డ్రైవర్లు భయపడే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు. ఆటోలు నడుపుకొని జీవితాలు వెళ్లదీస్తున్న తమ జీవితాలపై ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం పథకం తమను రోడ్డున పడేసిందన్నారు. ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు భద్రత కల్పించేంత వరకు పోరాడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు, ఆటో డ్రైవర్ల కార్పొరేషన్ ఆటోల ఇన్సూరెన్స్ పైన సబ్సిడీ, ఉచిత బస్సు వలన ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించే వరకు మా ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి సయ్యద్ కాజా, ప్రచార మహమ్మద్ ముద్దసిర్, కార్యదర్శి మౌటం శ్రీనివాస్, ఆటో కార్మిక సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు మద్యం రాజేందర్, అడ్డాల అధ్యక్షులు బొగ్గుల మల్లేశం, నెల్లి పెద్దలు, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అంతగిరి సంపత్, కుకట్ల సంపత్, మఠం సాగర్, స్టాండ్ అడ్డా అధ్యక్షులు వాజిద్, ఇస్మాయిల్ పాల్గొన్నారు. హైదరాబాద్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ముందస్తుగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ నాయకులను అరెస్టు చేయడం జరిగింది. మరి ఈ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదు. మరి మా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేదాకా మా పోరాటం ఆగదు. ఇలాంటి అరెస్టులకు మేము భయపడి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఆటో డ్రైవర్లకు భయపడి ఈ రకంగా అరెస్టులు చేయిస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టం మీద మీరు చర్చించకుండా, గతంలో మేము చేసినటువంటి బంధు పిలుపుకు మీరు విరమించుకోండి, మేము చర్చలు జరుపుతామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా చర్చలకు పిలవకుండా, చర్చలు జరపకుండా ఆటో డ్రైవర్లను అరెస్టు చేయడము, బంధించడము, అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని మీరు ఆపలేరు. ఈ అరెస్టులు చేసే బదులు మీరు మా యొక్క నాయకులతో చర్చలు జరిపి మా సమస్య పరిష్కారం కొరకు ఆలోచించినట్లయితే బాగుంటుంది. ఇలా ఆటో డ్రైవర్లు ఎంతవరకు నష్టపోతున్నారు? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా అన్నారు. ఈ ఆత్మహత్యలు మీకు కనబడడం లేదా? ఆటో డ్రైవర్ల నష్టం మీకు కనబడడం లేదా? చూడండి, ఈ రోజు ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గారు గతంలో కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి గౌరవాధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ సందర్భంలో ఆటో డ్రైవర్ల జీవన స్థితిగతులపై, వారి యొక్క బతుకులపై పూర్తి అవగాహన కలిగినటువంటి మంత్రివర్యులు మీరు ఈరోజు బస్సులు బస్టాండ్ నుంచే నడుస్తున్నాయి అంటున్నారు.